అప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లో ఉన్నప్పుడు కొద్దిగా కమ్మ డామినేషన్ ఉంది అని అనుకునేవాళ్ళండి. చిరంజీవి గారు వచ్చిన తర్వాత కొద్దిగా చిరంజీవి గారి ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు. చిరంజీవి ఎలాగ వచ్చాడు మరి? కొన్ని కాపు వాళ్ళు పొలవమంట డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారా? పడలేడు. అతనితో సినిమా తీసేవాళ్ళు 99% కమాసే కదా, మరి ఎలాగొచ్చారు? ఆ ఫీలింగ్ ఉంటే సినిమాలు తీయకూడదు కదా. అవును, అక్కడ బిజినెస్ అండి. అదే నిజమైతే, అవును, ఆ డామినేషన్ నిజమైతే చిరంజీవి ఇంత స్టార్ అయ్యి ఉండకూడదు కదా. కరెక్టే. మన ప్రశ్నలోనే జవాబు ఉంది. కరెక్టే. అదే అట్ ఈస్ నాట్ కరెక్ట్. అది అతను టాలెంట్ ఉంది, అదృష్టం ఉంది, కష్టపడ్డాడు. అతని సినిమాలు జనాలు నచ్చినాయి. జనాల్లో నుంచి వచ్చిన నటుడిని ఎవరు ఏం చేయలేరు. అంతే. అలాగే అయింది. ఇప్పుడు నాని కూడా అంతే. ప్రజల్లో వచ్చాడు, పెద్ద రికమెండేషన్ ఎవరు లేదే అతనికి. అవును, అతను నిలబడే ఆర్టిస్టే. రవితేజ ఉన్నాడు, అతను కూడా జనాల్లో నుంచి వచ్చే ఆర్టిస్ట్. నాని కూడా ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ప్లస్ అయ్యి ఉంటుంది. అబ్బాయి అదే పెద్ద సినిమా ఇండస్ట్రీ. ఒక సినిమా మేము రిక్వెస్ట్ చేసాడని ఆ ప్రొడ్యూసర్ నాకు కూడా పెట్టాడు. చాలా మంచోడు ఆయన. ఓకే. మనిషి చాలా బంగారంలో చాలా మంచి మనిషి. ఓకే. మంచి హైట్గా ఉంటాడు. అక్కడ ఎవరిని తోడునాడు మాట్లాడు. వెరీ నైస్ పర్సన్. నాకు కూడా నా సినిమా చేసిన చెప్పు ఉన్నాడు అతను. ఓకే. ఒక సినిమా చేశాడు, తర్వాత చేయలేదే. అవును, చేశాడు. దాన్ని బిజినెస్ చేసుకున్నాడు, అంతా వెళ్ళిపోయాడు. అనుకోకుండా వాళ్ళ అబ్బాయి పైకి వచ్చాడు. అదే దీనికి వాళ్ళ అబ్బాయికి ఏమన్నా మరి స్ఫూర్తితో తెలియదు, కానీ వాళ్ళ అబ్బాయి ఈ మేడ్ ఇట్ బిగ్. అందంగా ఉంటాడు, బాగా యాక్ట్ చేయగలడు. వచ్చాడు. ఇలాగ వచ్చిన వాళ్ళు ఎవరో పై గబుకుని పడిపోరండి. అవును. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వీళ్ళ కొడుకులు అయితే కొంచెం అర్థం ఉంది. అవును, మా ఫాదర్ పెద్ద స్టార్ అని. అలా కాదు కదా చిరంజీవికి, అలా కాదు. ఇంకా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ పెద్ద స్టార్. అవును. సో వీళ్ళిద్దరికీ ఇమేజ్ బాగా పబ్లిక్ పుల్లింగ్ కెపాసిటీ ఉంది. ఉన్నప్పుడు ఎవరేం చేసినా పనిచేయదు. అదే అంచేత ఇవి మాట్లాడుకోవడంలో తప్పేటంటాను నేను. ఎవరో మాట్లాడకపోతే ఎవరో మాట్లాడతారు. ఇక్కడ టాలెంట్, అదృష్టం రెండు ఉన్నాయండి సినిమా ఫీల్డ్లో. ఒక్కోసారి ఇప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అదృష్టం అనుకోవాలా, టాలెంట్ అనుకోవాలా? అంటే నేను హార్డ్ వర్క్ అనుకోవాలి. ఓకే. రెండింటికి ఏమన్నాను, పెద్ద టాలెంటెడ్ ఏం కాదు వాళ్ళు ఎవరున్నా. ఓకే. ఇలాగంటే మళ్ళీ మీకు మళ్ళీ ఇలాగ మాడతారండి అని అనుకోండి. నేనేం చేయలేను. వాళ్ళు ఫీల్ అవుతారు కదా వీరంటే. నేనేం చేయను అంటున్నాను దానికి. ఇప్పుడు అతను మంచి నటుడా, గిరీష్ కర్నాడ్ లేదా నజీరుద్దీన్ షా మంచి నటుడా అంటే నేను నజీరుద్దీన్ షా మంచి నటుడు అంటాను. మరి బిజినెస్ అండ్ నజీరుద్దీన్తో సినిమా తీస్తే అడుగు తింటాం, చిరంజీవి సినిమా తీస్తే బంగారం తింటాం. నేను ఇది చెప్తున్నాను కదా. అదే అదే నేను దిస్ ఆల్సో ఐఎమ్ టెల్లింగ్. ఓకే. ఇది చెప్పినప్పుడు ఊరికి అబద్ధాలు మాట్లాడేటంటే కెమెరా ఆ పక్కన కెమెరా ఈ పక్కన కెమెరా పెట్టి అబద్ధాలు ఆడిస్తూ నాకు ఇష్టం ఉండదు. అది ఐ కెనాట్ టెల్ దట్. హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. హార్డ్ వర్క్ టాలెంట్ ఏం కాదు అక్కడ. హార్డ్ వర్క్ దాన్ని మీరు అదృష్టం అంటున్నారు. అవును. హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కటికి రిజల్ట్ ఉంటుంది. గుడ్ కర్మ చేసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్ ఉంటుంది. బ్యాడ్ కర్మ చేస్తే ఇక్కడ చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు అనేది కొంతమంది చూసారు మీరు ప్రొడ్యూసర్లు వాళ్ళని. అవును. కుక్క చావటారు కదా. అవును. అదే జరుగుద్ది. ఏడాడు అంత పెద్దోడు అవ్వచ్చు, 1,00,000 కోట్లు 2 కోట్లు ఉన్నవాడు కూడా నిజంగా డబ్బులే కానీ రక్షిస్తే అది ఈ పార్టీ వరకు బతికేయాలి. ధీరుభాయ్ అంబానీ. అవును. వై ఈ డైడ్ అంతే. కర్మ ఈజ్ వాచింగ్ యూ, మీ, ఎనీబడి. ఈ కర్మ సిద్ధాంతం మీరు బాగా నమ్ముతారండి? బాగా నమ్మటం అంటే అందరూ నమ్మాలి. నేను నమ్మినా, నేను నమ్మితే అంతా నమ్మపోయాను దానికి. ఓకే. నమ్మి తీరాలే. ఇప్పుడు నేను ఆయన ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు గారు. యాక్చువల్గా ఎందుకు ఫ్యాన్? బికాజ్ ఆయన హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. ఓకే. షోమి ఎంతమంది ఉన్నారు అలాగని. అవును. ధీరుభాయ్ అంబానీ హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. హీ బిలీవ్స్ ఇన్ హిజ్ హార్డ్ వర్క్. ఒక ల్యాబొరేటరీలో వెళ్ళి ఒక తెలుగువాడుగా గర్వించదగ్గ ప్రపంచ స్థాయికి మించిన ఒక ఫిల్మ్ స్టూడియో, చచ్చిపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కట్టిన ఒక మహా వ్యక్తి. అది ఆయన కోసం ఒకటి ఉంది. ఎవరి కోసం కట్టినా 200 ఎకరాల్లో కట్టాలని వెళ్ళి 2,500 ఎకరాల్లో తేలింది పైన. కానీ హూ ఇస్ గ్రేట్ హియర్? హీఈస్ డెఫినెట్లీ ఏ గ్రేట్. అంటే ఎవరికైనా సహాయం చేస్తేనే గ్రేట్ అంటే నేనేం చెప్పలేను. అది కూడా చేశాడు. ఈ మధ్య 20 crores ఇచ్చారు ఆయన మొన్న కోవిడ్కి. అవును. వెన్ ద టైమ్ కమ్స్ హీ విల్ గివ్. అంతే. కానీ అందరికీ హెల్ప్ చేయడం మొదలు పెడితే ఇంక వీళ్ళకి ఫుల్ ఇదే కౌంటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హార్డ్ వర్క్ అని మీరు చెప్పారు కదా, మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని సక్సెస్ ఎందుకు గురించలేదు? అంత పెద్ద సక్సెస్ అది సక్సెస్ మీ ఉద్దేశంలో సక్సెస్ అంటే సినిమాలు తీసేయాలి, 100 సినిమాలు. నేను హ్యాపీగా ఉండడం కావాలా? మీ సంగీతన ఉత్తమ చిత్రంగా ఫస్ట్ సినిమాకే మీరు అవార్డు అందుకున్నారు. ఆ విషయం నేను ఏకీభవిస్తా. కానీ మీరు కె విశ్వనాథ్ గారి లాగా ఆయన కళాఖండాలు చేశారు. మరి ఆయన శిష్యుడిగా మీరు వచ్చిన మీరెన్ని కళాఖండాలు చేశారు? నేను కళాఖండాలు చేయకూడదని శబ్దం చేశాను. ఎందుకంటే మీకు ఎక్కడ నా ఇంటర్వ్యూ సరిగ్గా చూడలేదు అనుకుంటా. సంకీర్తన సినిమా తీసిన తర్వాత నన్ను ప్రశంసించి మన ఆంధ్ర రాష్ట్రం గౌరవించి నంది అవార్డు ఇచ్చారు. అవును. ఏ రికమెండేషన్ నాకు ఎవరు తెలియదు కూడా, ఎవరో చేయలేదు. నాగేశ్వరరావు గారు కూడా ఏ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఆయనకి ప్రొడ్యూసర్గా పడలేదు కూడా. బికాజ్ నాగార్జున సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు ఆ రోజుల్లో. అంటే ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, నేనే ఇచ్చాడు. ఆయన పెట్టడమే వేస్ట్ అన్నట్టుగా ఈ ప్రొడ్యూసర్ మాట్లాడితే మరి వాళ్ళు కోపడరు. అవును. అలా మాట్లాడకూడదు అని తెలియదు, ఆయనకి తెలియదు. ఆయనకి
ఆయన డాక్టర్ గారు ఆయన. ఓకే ఓకే, అలా మాట్లాడకూడదు, అలా ఎందుకు మాట్లాడారండి బాబు, యాక్చువల్గా మామూలుగానే మనం గట్టిగా మాట్లాడుతున్నాం, దానితోటి మీరు కూడా అలా మాట్లాడేది ఎలాగని నేను అన్నాను అక్కడికన్నా. సో అయిపోయింది, అందుకనే మాట్లాడితే తీసుకోలేము తిరిగి. అవును. సో సంథింగ్ హ్యాపెండ్, ఎక్కడ అయింది. దాని తర్వాత నేషనల్ అవార్డు ఏదో చిన్న చోట రామారావు గారి గురించి మిస్ అయ్యింది. ఎన్టీ రామారావు గారు ఉండడం వలన కాంగ్రెస్ పార్టీ తెలుగు సినిమాలకు దేనికి కూడా అవార్డు ఇవ్వద్దని స్ట్రిక్ట్ రూల్స్. నాకు శ్యామ్ బెని గారిని డైరెక్ట్గా అడిగాను, ఆయన చైర్మన్ దానికి. షావుకార్ జానీ గారు వన్ ఆఫ్ ద మెంబర్. ఆవిడ ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, మన తెలుగు సినిమాకి అన్యాయం జరిగిందని. నంది అవార్డుతో పాటు నాకు అక్కడ ఇందిరాగాంధీ అవార్డు కూడా రావాల్సింది. ఓకే, అది మిస్ అయింది. బికాజ్ అది ఇవ్వకూడదు అనుకున్నారు. మీకు అర్థమైందా? సో నేను దాని గురించి బాధపడుతున్నాను యాక్చువల్గా. అది డబ్బు, ₹1,00,000 అంటే నాకు అప్పుడు 10 లక్షలతో సమానం. అవును. ఇక్కడ ఉండే 25,000 ఇచ్చేవారు. రామారావు గారి పుణ్యం అంటే అది కూడా ఇవ్వడం మానేశారు. ఓకే నందులు పత్రాలు ఇచ్చారు, అదే ప్రశంసా పత్రాలు. అదెందుకు ఓ నందిని. ఓకే, ఆ రోజుల్లో డబ్బులు లేని టైంలో డబ్బులు ఇస్తే గ్రేట్, అంతేగా. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇది రియాలిటీ మాట్లాడుకున్న తప్పేటి అంటాను. అంతే. ఓకే, మీరు దాని తర్వాత ఎందుకు చేయలేదంటే సంకీర్తన ప్రశంస కాస్త ఒక 2-3 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలల తర్వాత ఇళయరాజాతో స్టార్ట్ అయింది. నువ్వు అలాగే చేసావు, ఇంకో డైరెక్టర్ ఒక సినిమా చేసే విశ్వనాథ్ గారి దగ్గర ఆయన కూడా ఇలాగే సంగీతభరితంగానే డ్యాన్స్ చేశారు. మీకు మీ మార్క్ అంటూ ఉండాలి, మీ ఒరిజినాలిటీ ఉండాలని అన్నాడు. ఓహో అనుకున్నాను అనమాట. అంటే నేను చేసింది మంచి ప్రయత్నం కాదనమాట. ఓకే, నాగేశ్వరరావు గారు అనేది చాలా మంచి సినిమా, సెన్సార్ బోర్డు మెంబర్లు లేట్గా వస్తే విశ్వనాథ్ గారి సినిమా అనుకుంటాం అని అన్నారు. ఓకే ఓకే, అది ప్రశంసే. అది ఒక 6 నెలల తర్వాత ప్రశంస రివర్స్ అయిపోయింది. ఈయన విశ్వనాథ్ గారిలా తీసి ఈయన గొప్ప ఏంటండి, ఇదే నోరు వేరేగా మాట్లాడుతుంది అనమాట. అంటే అప్పుడు అనుకున్నాను అనమాట, ఓహో ఆయన దగ్గర పనిచేసినాక నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాను అని చెప్పేసి అనుకుని. అంటే ఆయన కూడా మరి ఆదిత్య సుబ్బారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ, అవును, ఆదిత్య గారి దగ్గర నాకంటే ఎక్కువ కాలం పనిచేశాడు. నేను ఈయన దగ్గర 3 సంవత్సరాల్లో పనిచేశాను, ఆయన దగ్గర ఆయన మోర్ దాన్ 10 years పనిచేశారు. అవును. ఓకే, సో నేను అలాగ అనుకున్నానంటే నా యొక్క టాలెంట్ ప్రకారంగానే నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తున్నాను గత 37 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు. ఓకే, అప్పటికి ఒక 7-8 వెళ్ళాను. అప్పటికి ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సరే, నా యొక్క ఒరిజినాలిటీ ప్రకారం చేద్దామని ఒక న్యూస్ ఐటమ్ చూసి, ఎవరో చేయని సినిమా ఇప్పుడు 48 చోట్లు ఇదే ఉంటాయంటారు, 49వ మనం ట్రై చేద్దామని చెప్పేసి కోకిల అనేది ఎవరికో కళ్ళు పోతే అది కొత్త రకంగా కొత్త కాన్సెప్ట్, అది ఆడదన్నారు. ఎవరో అక్కడ ప్రివ్యూలు చూస్తూ బాగుందని బిజినెస్ అయిపోయింది. పాటలు అవి చూసి కొంచెం పాటలు బాగా తీస్తాను, అవన్నీ చూసి చాలా బాగుందని చెప్పేసి బిజినెస్ అయిపోయింది. కానీ ఎవరు చూస్తాడు ఇది? నేను మిడ్నైట్ ప్రివ్యూలు వేసుకుంటూ ఉంటారు, ఇప్పుడులా కాదు. ప్రతి ఒక హీరోయిన్కి 5 షోలు, హీరోకి 4 షోలకు ఇచ్చేవారు. గుడ్ లక్ థియేటర్ అని ఉండేది మెడ్రాస్లో. ఆ గుడ్ లక్ థియేటర్లో నేను చోటకి వెళ్ళివ్వండి, అందరూ ఎదురుకుండా వెళ్తే నా ఎదురుకుండా సినిమా బాగుందంటారు కదా. అవును, నేను గోడ చోట వింటూ ఉండేవాడిని. ఎవడు చూస్తాడు, ఇంగ్లీష్ సినిమాలే తీసాడు, అదేమో అవార్డు తీసాడు, ఇది వచ్చి ఇంగ్లీష్ సినిమాలు తీసాడు, ఒక వారం కూడా ఆడదు అనేవారు. ఇది సో దాని ఫైనల్గా అది ఆడింది, పెద్ద సక్సెస్ అయ్యింది, ఒక డిఫరెంట్ ఫిల్మ్ మేకర్గా పేరు వచ్చింది. కారణం ఏంటంటే సంకీర్తనలాగా మళ్ళీ తీయకూడదు అని అనుకున్నాను అప్పుడు. ఓకే, ఎందుకంటే ఆయనలాగా తీసేమన్నారు కాబట్టి. ఏంటి ఎవరన్నా అంటే పర్లేదు, ఇళయరాజా కూడా అన్నాడు. ఓకే, ఇళయరాజా నీ సొంతంగా మార్కులు తీయాలంటే నా సొంత మార్కు తీస్తానంటే ఆయనకే అర్థం కాని సినిమా తీశాను. సిబిఐ అంటే ఏంటి అని అడిగాడు. ఏదో ఉందా ఏమన్నా సిబిఐ ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అన్నమాట. అతనికి అంత నాలెడ్జ్ లేదు, సంగీతంగా దిట్ట, మిగతా దాంట్లో వేస్ట్. ఇళయరాజా అతని గురించి కూడా చాలాసార్లు అన్నాను వికారిస్ట్ అని. ఆ వికారిస్ట్కి సంగీతం గురించి ఆరమని మీద చేయిస్తే స్వరం పలుకుద్ది, దీన్ని ఎలా నాకొచ్చు. ఓకే, వేరే మాటలు మాట్లాడితే కొట్టబుద్ధి వేస్తుంది, కాలదు కింద నుంచి. బికాజ్ అతనికి అంత సంస్కారం. మీరు ఈ మాటలు ఆయన ముందే అనేస్తారు అసలు అన్నాను, చాలాసార్లు అనుకున్నాం కూడా. నన్ను అన్నట్టు నేను ఆయన సభలోనే అనుకున్నాం. ఓకే, టైం సభలోనే అనుకున్నాం, ఎక్కడో కాదు. నాకేమిటి, ఐ ఫ్రాంక్ పర్సన్, లోపల ఏమి ఉండదు, మీరు వెళ్ళిపోయిందో కల్మషంలో ఉండదు. కాకపోతే ఇండియా మంచి యంగ్గా పొట్టగట్ట లేకుండా ఉన్నాడు అనుకుంటాను అనమాట, అంతే తప్పితే. నేను అయితే మీకు షుగర్ వచ్చి ఉండకూడదు మీరు లెక్కన. షుగర్ హెరిడిటరీ, మా మదర్ నాకు ఇచ్చిన ఆస్తిలో అదొకటి. మా ఫాదర్ మదర్ నాకు ఆస్తి పంచారు కదా, దాంతోపాటు షుగర్ కూడా ఇచ్చారనమాట. ఓకే, అంచేత ఇప్పుడు సెడెంటరీ హ్యాబిట్స్ అంటారు, బయటకు వెళ్తే కాదుగా పోవటం, అవి చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వటం వల్ల కూడా ఇంకా పెరుగుద్ది ఓకే మైండ్.